6 నెలలకోసారి నోటిఫికేషన్లు ఏం చెప్పినవా? 2023 అసెంబ్లీ ఎన్నికల నాడు ఏం చెప్పినావు? నీ ఉద్యోగ క్యాలెండర్ ఏమైపోయింది? నీ డేట్లు ఏమైపోయినాయి? ఉద్యోగ క్యాలెండర్ ను ఖతం చేసినావా? ఇప్పుడు 6 నెలలకోసారి నోటిఫికేషన్ వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయి? భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. ఇక ఏ మాత్రం నీకు ఆ సీట్ లో కూర్చోవడానికి అర్హత లేదు. ముఖ్యమంత్రి సీట్ కు అన్ఫిట్. ఈ ఓసీలలో చివరి ఓసీ ముఖ్యమంత్రి అన్న జర్ర పనోడు ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఇంత పతలా ముఖ్యమంత్రి ఉంటాడని తెలియదు. మా ఆత్మగౌరవం, మా రేషన్ కార్డు. నువ్వు ఇక్కడ ఇది వేసినావు కదా జాబ్ క్యాలెండర్ పలానా రోజు ఇది, పలానా రోజు ఇది, పలానా రోజు ఇది. ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు ఎక్కడ చర్చ పెడదాం? వస్తావా? నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? నీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? నీ కథ ఏమైపోయింది? ఎక్కడన్నా ఓ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో లేకపోతే ఇంకోటి ఎవడన్నా పుట్టుకున్న చచ్చిపోతేనో పదవి అయిపోయి వెంటనే భర్తీ, ఉద్యోగాలు భర్తీ అయ్యేవా? అట్లా మిమ్మల్ని, మీ రెడ్లను, వెలమల్ని అధికార పీఠం నుంచి దించి కింద పడేయడమే మా ఆత్మగౌరవం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో సర్జికల్ స్ట్రైక్ మొదలు పెట్టినాం. 59 నియోజకవర్గాల్లో బీసీలను ఎమ్మెల్యేలుగా తయారు చేసి తద్వారా అధికారాన్ని అందుకోవడమే మా ఆత్మగౌరవం.